బిగ్ బ్రేకింగ్ న్యూస్ తో ఇవాళ షో స్టార్ట్ చేద్దాం సార్. అమెరికా సుప్రీంకోర్టులో ట్రంప్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. వివిధ దేశాలపై ట్రంప్ విధించిన సుంకాలు చెల్లవు, అలా టారిఫ్స్ విధించడం రాజ్యాంగ విరుద్ధం అంటూ అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సో ట్రంప్ టారిఫ్స్ పై అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ సంచలన తీర్పులో ఏముంది సార్? అంటే ఇది మొదలు తీర్పు కన్నా ముందు అసలు ఇష్యూ ఏంటి అని అర్థం కావాలి. ట్రంప్ సెకండ్ టైం పవర్లోకి వచ్చాక పెద్ద ఎత్తున ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలపైన భారీగా టారిఫ్ విధించాడు. టారిఫ్ అంటే సుంకాలు. అంటే ఒక దేశం నుంచి మరో దేశానికి ఏదైనా మన వస్తువులు ఎగుమతి చేస్తే దానిపైన వేసే ఇంపోర్ట్ డ్యూటీని టారిఫ్ అంటారు. సో మొదలు అన్ని దేశాలపైన మినిమం 10% టారిఫ్ విధించాడు. దట్ ఈస్ కాల్డ్ బేస్ లైన్ టారిఫ్. ఆ 10% పైన ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క రకమైన టారిఫ్. అది ఒక సమయంలో ఒక టారిఫ్, దాన్ని మళ్ళీ ఒక ఒప్పందం కుదరడంతోనే వెనక్కు, మళ్ళీ ఏదో ఇష్యూ పైన మళ్ళీ ఎక్కువ. ఇలా అనేక దాదాపు అన్ని దేశాలపైన, అమెరికాతో ట్రేడ్ చేసే అన్ని దేశాలపైన స్వీపింగ్ టారిఫ్, మొత్తం దేశం పైనే ఆంక్షలు. ఇప్పుడు ఉదాహరణకు మన దేశం పైన 50% విధించాడు. సో తర్వాత దాన్ని 18%కు మనం ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నాక 18% తగ్గించాడు. సో ఇప్పటికీ కూడా బ్రెజిల్ పైన 50% టారిఫ్ ఉంది, చైనా పైన 30% ఉంది, మియన్మార్ అండ్ లావోస్ పైన 40% ఉంది. ఇలా ఒక్కొక్క కంట్రీ పైన ఒక్కొక్క రకమైన టారిఫ్లు విధిస్తూ పోయారు. సో ఇలా విధించాలి అంటే అమెరికన్ రాజ్యాంగం అధికారం ఇస్తుందా దేశ అధ్యక్షునికి అన్న కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్ వచ్చింది. దీనిపైన అనేక కంపెనీలు, వ్యాపార సంస్థలు, అలాగే డెమోక్రాట్లు పాలించే రాష్ట్రాలు కోర్టులకు వెళ్ళాయి. ఉదాహరణకు ఇప్పుడు మనకు అమెరికాలో చాలా ఫేమస్ సూపర్ మార్కెట్ చైన్ కాస్కో అంటారు. సో కాస్కో, ఇలా అనేక మంది వెళ్ళారు. సో ఈ కేసులన్నింటినీ కోర్టులు విచారించి ఇప్పటికే లోయర్ కోర్ట్స్ అమెరికన్ ప్రెసిడెంట్కు రాజ్యాంగం ఈ రకమైన స్వీపింగ్ టారిఫ్స్, అంటే దేశాలపైన ఇష్టారాజ్యంగా ఎంత కాలమైనా ఉండేలా, ఏ స్థాయిలోనైనా ఉండేలా ఇలాంటి స్వీపింగ్ పవర్స్ ఇవ్వదు రాజ్యాంగం, అలాంటి అధికారం దేశ అధ్యక్షునికి ఇవ్వదు అని రూలింగ్ ఇచ్చాయి. సో ఈ రూలింగ్ ఇచ్చాక కేసు కాస్త అమెరికన్ సుప్రీం కోర్టుకు వెళ్ళింది. సో క్వశ్చన్ ఏంటి, వాట్ డస్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ సే, అండ్ ట్రంప్ చేసిన పని రాజ్యాంగబద్ధమా కాదా అనే క్వశ్చన్ ముందుకొచ్చింది. సో అమెరికన్ సుప్రీం కోర్టులో 6-3, అంటే 6 జడ్జెస్ ట్రంప్కు వ్యతిరేకంగా తీర్పు చెప్పారు. ఇందులో ఇంట్రెస్ట్ ఏంటంటే ట్రంపే నియమించిన 2 జడ్జిలు కూడా ఉన్నారు. సో ట్రంప్ నియమించిన 2 జడ్జిలు కూడా ట్రంప్ చర్య రాజ్యాంగ విరుద్ధము అని చెప్పారు. ఎందుకు రాజ్యాంగ విరుద్ధం అని చెప్పారంటే అమెరికన్ కాన్స్టిట్యూషన్ ప్రకారము ట్యాక్సెస్, టారిఫ్ కూడా ఒక రకమైన ట్యాక్స్, ఇంపోర్ట్ ట్యాక్స్ లాగా. సో ట్యాక్సెస్, టారిఫ్ విధించే అధికారం అమెరికన్ కాంగ్రెస్కే ఉంటుంది. కాంగ్రెస్ అంటే మన దేశంలో పార్లమెంటును, మన పార్లమెంట్ అంటే అమెరికాలో పార్లమెంటును కాంగ్రెస్ అంటారు. సో అమెరికన్ కాంగ్రెస్కు మాత్రమే ఈ అధికారం ఉంది. స్వీపింగ్ అంటే ఒక అనేక దేశాలపైన అనేక రంగాలకు వర్తిస్తూ ఎంతంత టారిఫ్లు విధిస్తూ, ఎంత కాలానికైనా విధిస్తూ, ఇలా ఏకపక్షమైన టారిఫ్లు విధించే అధికారం దేశ అధ్యక్షునికి లేదు. కొన్ని స్పెసిఫిక్ సర్కమ్స్టెన్సెస్లో, ప్రత్యేక పరిస్థితుల్లో ప్రత్యేకంగా పన్నులు విధించే అధికారం అమెరికా కాన్స్టిట్యూషన్ ప్రెసిడెంట్ కల్పిస్తోంది. కానీ ఇలా జనరల్ అండ్ స్వీపింగ్ టాక్సెస్, టారిఫ్ విధించే అధికారం ప్రెసిడెంట్కు లేదు. సో దీన్ని అమెరికన్ సుప్రీంకోర్టు నిన్న స్పష్టం చేసింది. ఇది కాంగ్రెస్కున్న అధికారం, అమెరికన్ పార్లమెంటుకున్న అధికారాన్ని కాస్త అమెరికన్ ప్రెసిడెంట్ హైజాక్ చేశాడు, అతనికి అలాంటి అధికారం లేదు అన్నాడు. సో మరి ఏ రకంగా ట్రంప్ చేయగలిగాడు దీన్ని? నిజమే మీద అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఇంత క్లియర్గా ఉండగా ట్రంప్ ఎలా చేశాడు అంటే 1971లో వచ్చిన ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ అని ఒక చట్టం ఉంది. ఇది అమెరికన్ పార్లమెంట్ చేసిన చట్టం. సో ఈ ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ కింద ఒక దేశం ఎమర్జెన్సీని ఎదుర్కొంటుంటే ఆ ఎమర్జెన్సీ, అత్యవసరమైన పరిస్థితుల్లో ప్రెసిడెంట్కు తన దేశ వాణిజ్యాన్ని రెగ్యులేట్ చేసే అధికారం ఉంటుంది.
అంటే ది ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ gives president the power to regulate the US commerce in emergency economic situation. అంటే ఆర్థికంగా అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు దేశ వాణిజ్యాన్ని నియంత్రించే అధికారాన్ని ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ ప్రెసిడెంట్ కల్పిస్తుంది. ఈ చట్టాన్ని ఉపయోగించి ప్రెసిడెంట్ ట్రంప్ టారిఫ్లు విధించాడు. సో ఇందులో ఈ ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్లో టారిఫ్లను ప్రస్తావన లేదు, రెగ్యులేట్ ద కామర్స్ అని మాత్రమే ఉంది. ఇది దేనికి ఇప్పుడు ట్రంప్ ఎలా చేశాడంటే, ప్రపంచంలో అనేక దేశాలతో అమెరికాకు ట్రేడ్ డెఫిసిట్ ఉంది, అది ఎమర్జెన్సీ అన్నాడు. ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటంటే ప్రతి కంట్రీ ఇంపోర్ట్ చేసుకుంటుంది, ఎక్స్పోర్ట్ చేస్తుంది. సో ఇంపోర్ట్స్ ఎక్కువ ఉంటే దాన్ని డెఫిసిట్ అంటారు, ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉంటే సర్ప్లస్ అంటారు. సో ఇంపోర్ట్లు ఎక్స్పోర్ట్ల మధ్య తేడా బట్టి ట్రేడ్ డెఫిసిట్ ఉందా, ట్రేడ్ సర్ప్లస్ ఉందా అని అంటారు. అంటే అమెరికా ఇంపోర్ట్స్ మోర్ దెన్ వాట్ ఇట్ ఎక్స్పోర్ట్స్. దీన్ని ప్రెసిడెంట్ ట్రంప్ ఎమర్జెన్సీగా ప్రకటించాడు. సో ఈ ట్రేడ్ డెఫిసిట్స్ ఉన్నాయి కనుక, అన్ని దేశాలతో ట్రేడ్ డెఫిసిట్స్ ఉన్నాయి కనుక ప్రపంచమంతా అమెరికాను తినేస్తోంది, అమెరికాను తాగేస్తోంది, అమెరికాను దోచేస్తోంది. అందువల్ల ఇది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అని చెప్పి ట్రంప్ వాదన. సో ఇప్పుడు అమెరికన్ సుప్రీం కోర్టు లేదు, ఇలాంటి అధికారం ట్రంప్కు లేదు అని ప్రకటించారు. సో ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ను ఉపయోగించి ప్రెసిడెంట్ ట్రంప్ ఇలా అన్ని దేశాలపైన ఇష్టారాజ్యంగా టారిఫ్లు విధించే అధికారం లేదు అని సుప్రీంకోర్టు క్లియర్గా తీర్పు చెప్పింది. సో ఇలా ఈ తీర్పు సహజంగానే కొన్ని ప్రశ్నల్ని లేవనెత్తుంది. ఏంటి వాట్ నెక్స్ట్? సో ఏం ప్రశ్నలు లేవనెత్తుతుంది అంటే, ఒకటి, మరి ట్రంప్ ఏం చేస్తాడు? సాధారణంగా సుప్రీంకోర్టే ఇలాంటి తీర్పు చెప్పాక వేరే ప్రెసిడెంట్స్ అయితే కామ్గా ఆ విధానాన్ని పక్కకు పెడతారు. కానీ అది ట్రంప్ ఏమంటున్నాడు? ట్రంప్ రియాక్షన్ చూస్తే అర్థమవుతుంది. నేను అమెరికా వాణిజ్యాన్ని నాశనం చేయగలను, అమెరికాను కూడా నాశనం చేయగలను, వేరే దేశాలను కూడా నాశనం చేయగలను, కానీ $1 విధించే హక్కు నాకు లేదట అంటాడు. అంటే తన దేశాన్ని కూడా నాశనం చేయగలిగే అధికారం తనకుందని భావిస్తున్న ప్రెసిడెంట్ ఊరుకుంటాడా? అందువల్ల ఫస్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది అంటే, ఈ టారిఫ్లు ఉంటాయా ఉండయా? అంటే దొడ్డిదారిన మరో మార్గాన ట్రంప్ టారిఫ్లను మళ్ళీ కంటిన్యూ చేస్తాడా అనేది మొదటి క్వశ్చన్. రెండవ క్వశ్చన్, ఇప్పటికే విధించిన టారిఫ్లు వసూలు చేసిన డబ్బు రీఫండ్ ఇస్తారా? ఇది రెండవ క్వశ్చన్. సో ఇప్పటికీ $175 బిలియన్ వసూలు చేస్తారని అంచనా. కాంగ్రెస్ బడ్జెట్, అమెరికన్ పార్లమెంట్ బడ్జెట్ ఆఫీస్ ప్రకారం ఏడాదిలో $300 బిలియన్ వరకు కూడా వసూలు అవుతుందని ఇప్పటికే వివిధ అంచనాలు. ఇవాళ ద హిందూ $130 బిలియన్ అన్నారు, రాయిటర్స్ కథనం ప్రకారం $175 బిలియన్ అన్నారు. కొన్ని ఇంటర్నేషనల్ మీడియా అయితే ఇప్పటివరకే ట్రంప్ $250 బిలియన్ కూడా వసూలు చేశాడు అని అంటున్నారు. బట్ ఏదైనా ఇప్పటికే $100 కోట్ల ట్రంప్ వసూలు చేశాడు. వీటిని రీఫండ్ చేస్తారా? ఇది రెండవ క్వశ్చన్. ఆల్రెడీ రీఫండ్ ఇవ్వాలి అనే లిటిగేషన్ మొదలైంది. అమెరికన్ సూపర్ మార్కెట్ జైంట్ కాస్కో ఇలాంటి అనేక వ్యాపార సంస్థలు ఇప్పటికే కేసులు వేసాయి. థర్డ్ క్వశ్చన్ ఏమొస్తుందంటే, అమెరికా ఇప్పటికే భారత్తో సహా అనేక దేశాలతో ట్రేడ్ డీల్స్ కుదుర్చుకుంది. మరి ఈ ట్రేడ్ డీల్స్ భవిష్యత్ ఏంటి? ఇప్పుడు ఇటీవల భారత్తో కూడా కుదుర్చుకుంది 18% టారిఫ్ విధిస్తూ, మనం మాత్రం 0% టారిఫ్ విధించాలని. ఇలా మన కంట్రీతోనే కాదు అనేక దేశాలతో ట్రంప్ ట్రేడ్ డీల్స్ కుదుర్చుకున్నారు. సో వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ ట్రేడ్ డీల్స్ అనేది థర్డ్ క్వశ్చన్ వస్తుంది. సో ఈ 3 క్వశ్చన్లకు కూడా ఆన్సర్లు ఏంటంటే, మొదటి క్వశ్చన్, ఈ టారిఫ్లు ఉంటాయా లేదా? అమెరికన్ సుప్రీం కోర్టు చెప్పింది కనుక ఆటోమేటిక్గా ఇల్లీగల్గా, అది దాంట్లో ఏమీ మినహాయింపు లేదు. కానీ దొడ్డిదారిన మరో మార్గాన ట్రంప్ వీటిని విధించే ప్రయత్నం చేస్తాడా? ఈ ప్రశ్నకు ఆల్రెడీ ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, సెక్షన్ 122 ఆఫ్ యుఎస్ ట్రేడ్ యాక్ట్ ఆఫ్ 1974 ప్రకారం ట్రంప్ ఆల్రెడీ 10% ప్రపంచంలో ఉన్న తన ట్రేడ్ పార్ట్నర్లు అందరిపైన 10% టారిఫ్లు విధిస్తూ ఫ్రైడే రోజే సంతకం చేశాడు. ఆల్రెడీ ఈ అమెరికన్ సుప్రీం కోర్టు జడ్జిమెంట్ వచ్చిన ఫ్యూ అవర్స్లోనే
సెక్షన్ 122 ఆఫ్ యుఎస్ ట్రేడ్ యాక్ట్ ఆఫ్ 1974 ప్రకారం 10% టారిఫ్ విధించేటువంటి పని ఆల్రెడీ ఆర్డర్ మీద సైన్ చేశాడు. సో సెక్షన్ 122 ఆఫ్ ట్రేడ్ యాక్ట్ ఆఫ్ 1974 ఏంటంటే, ఒక దేశంతో గనక అమెరికాకు బ్యాలెన్స్ పేమెంట్ డెఫిసిట్ అంటే ట్రేడ్ చేసేటప్పుడు లోటు ఉందనుకో, అప్పుడు తాత్కాలికంగా సెక్షన్ 122 కింద టారిఫ్ విధించవచ్చు. కానీ అది 15% దాటకూడదు, 150 డేస్ దాటకూడదు. సో అందుకే ట్రంప్ ఇప్పుడు ఈ 10% టారిఫ్ను 150 డేస్ కొరకు విధించాడు. సో ఇది సెక్షన్ 122 ఆఫ్ ట్రేడ్ యాక్ట్. దీనిపై కూడా మళ్ళీ కోర్టుకు వెళ్తే కోర్టు ఏం చెప్తుందో చూడాలి. ఎందుకంటే సెక్షన్ 122 బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏ కంట్రీతో డెఫిసిట్ ఉంటే ఆ కంట్రీ పైన వేయాలి. కానీ ట్రంప్ విచక్షణారహితంగా అన్ని దేశాలపైన వేశాడు. రెండవది ఇంకా ఇతరత్రా కూడా ఆలోచన మొదలు పెట్టాడు. ఇప్పుడు సెక్షన్ 301 ఆఫ్ యుఎస్ ట్రేడ్ యాక్ట్ ఆఫ్ 1974 అని ఉంది. ఇదేంటంటే అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అంటే అమెరికాతో వాణిజ్యం చేసే దేశాలు, ట్రేడ్ చేసే దేశాలు తప్ప అంటే అన్ఫేర్గా అమెరికాకు నష్టం కలిగించే పద్ధతిలో ట్రేడ్ పాలసీస్ అనుసరిస్తే వాటిపైన ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేసి వాటిపైన రిటాలియేటరీ చర్యలు తీసుకోవచ్చు. ఆల్రెడీ ఇండియాతో సహా అనేక దేశాల పైన అమెరికా ఈ సెక్షన్ 301 ఆఫ్ ట్రేడ్ యాక్ట్ ఆఫ్ 1974 కింద ఇప్పటికే టారిఫ్ విధించింది. ఇప్పుడు ఉదాహరణకు మన స్టీల్, అల్యూమినియం, కాపర్, ఆటోమొబైల్స్ పైన టారిఫ్లు ఇప్పుడు అమెరికన్ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు పరిధిలోకి రావు. అమెరికన్ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు పరిధిలోకి వచ్చేవి టెక్స్టైల్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, లెదర్ ప్రొడక్ట్స్, వీటిపైన వేసిన టారిఫ్లే వస్తాయి. సో ఈ స్టీల్, అల్యూమినియం, కాపర్ అండ్ ఆటోమొబైల్స్ పైన సెక్షన్ 301 ఆఫ్ యుఎస్ ట్రేడ్ యాక్ట్ కింద టారిఫ్ విధించాడు. అవి ఇప్పటికీ కూడా కొనసాగుతాయి. ఎందుకంటే సుప్రీం కోర్టు వాటి జోలికి పోలే. ఓన్లీ నేషన్ స్పెసిఫిక్ టారిఫ్లే ఇల్లీగల్ అని చెప్పింది. సెక్టార్ స్పెసిఫిక్ టారిఫ్లు కొనసాగుతాయి. సో ఇలా సెక్షన్ 301 కింద ఏ దేశాల పైన తాము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము అవన్నీ ప్రకటిస్తామని స్కాట్ బెసెంట్ అమెరికన్ కామర్స్ మినిస్టర్ ఆల్రెడీ నిన్న ప్రకటించాడు. ఆయన సో ఇక్కడ డలాస్లో ఉన్నాడు నిన్న స్కాట్ బెసెంట్, అక్కడ ప్రకటించాడు కూడా. సో ఇది సెక్షన్ 301. రెండవది సెక్షన్ 232 ఆఫ్ ది యుఎస్ ట్రేడ్ యాక్ట్. సో దీని కింద ఇండియాతో సహా అనేక దేశాల పైన ఇప్పటికే ట్రంప్ టారిఫ్లు విధించాడు, ఆంక్షలు విధించాడు. సెక్షన్ 232 ఆఫ్ ది యుఎస్ ట్రేడ్ యాక్ట్ ఆఫ్ 1962 ఏం చెప్తుందంటే, ఇది నేషనల్ సెక్యూరిటీ, దేశ భద్రత కొరకు కొన్ని ప్రత్యేక రంగాల పైన టారిఫ్లు విధించే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు సెమీ కండక్టర్స్, ఇవి ఓన్లీ దేశ భద్రతతో లింక్ అయి ఉన్నటువంటి వాటిపైన టారిఫ్లు విధించే అవకాశం సెక్షన్ 232 ఆఫ్ యుఎస్ ట్రేడ్ యాక్ట్ ఆఫ్ 1962 వస్తుంది. సో ఇలాంటి ఇప్పుడు నేను మీకు సెక్షన్ 122 చెప్పాను, సెక్షన్ 301 సెక్షన్ 232 ఇలాంటి నిబంధనలు ఉపయోగించి ట్రంప్ టారిఫ్లు విధిస్తున్నాడు. ఇప్పుడు అమెరికన్ కామర్స్ సెక్రటరీ చెప్పింది ఏంటంటే, ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ కింద వసూలు చేసిన టారిఫ్లకు సమానంగా ఈ కొత్త నిబంధనల ప్రకారం వసూలు చేస్తాము, ఏమీ తేడా ఉండదు అని చెప్పాడు. సో ఎలా అవుతుంది, వీటిని మళ్ళీ కోర్టులకు వెళ్తారా, నిలబడతాయా చెప్పలేము, చూడాలి. ఇక సెకండ్ క్వశ్చన్ ఏమొస్తుంది, మరి రీఫండ్ అనేది ఇస్తారా, ఇప్పటికే వసూలు చేసిన. ఇక ముందేమో కొత్త నిబంధనల ప్రకారం వేయవచ్చు. ఇప్పుడు సెక్షన్ 122, సెక్షన్ 301, సెక్షన్ 232 కింద. కానీ ఆల్రెడీ వేసింది ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ కింద, అది ఇల్లీగల్. సో వాటికి రిటర్న్ ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి అంటే, నేను ఇంతకుముందు చెప్పినట్లు వివిధ అంచనాలు ఉన్నాయి. ఒక అంచనా హిందూలో ఇవాళ వచ్చింది $130 బిలియన్ అని, రాయిటర్స్ అంచనా $175 బిలియన్ అని, ఇంకొన్ని ఇంటర్నేషనల్ మీడియా అవుట్లెట్స్ అయితే $250 బిలియన్ వరకు కూడా అంచనా వేస్తున్నాయి. సో ఇందులో ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ కింద వేసిందే ఇల్లీగల్, మిగతా సెక్షన్ల కింద వేసింది ఇల్లీగల్ కాదు. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు స్టీల్, అల్యూమినియం వాటిపైన వేసినవి కాదు. సో ఈ డబ్బులు రిటర్న్ ఇస్తారా అని, ఇది రిటర్న్ ఇస్తారా అన్న దానికి సుప్రీంకోర్టు తీర్పులో స్పష్టమైన ఆదేశాలు లేవు. సో అది యుఎస్ సుప్రీంకోర్టు ఈ అంశాన్ని అడ్రస్ చేయలేదు. రీఫండ్ ట్రంప్ ప్రకటించింది ఏంటంటే, దీనిపైన కోర్టులకు వెళ్తారు, ఇది 2 ఏళ్ళు పట్టచ్చు, 3 ఏళ్ళు పట్టచ్చు అని
ట్రంప్ ఇప్పటికే ప్రకటించాడు, స్కాట్ బెసెంట్ కూడా ప్రకటించాడు, దిస్ మే బి లాంగ్ లిటిగేషన్ అని. సో ఆల్రెడీ అనేక కంపెనీలు కేసులు వేసాయి, అవి కోర్టులో దిగువ కోర్టులో ఇక కొట్టుకుంటారు, అదేమి ఇంత తొందరగా తేలేది కాదు. రెండోది. మూడోది, వాట్ విల్ హ్యాపెన్ టు ద ట్రేడ్ డీల్స్. సో ఇప్పటికైతే నిన్ననే వచ్చాయి గనక, సో స్టిల్ ఒక 24 hours కూడా కాలేదు. సో కంట్రీస్ ఆర్ స్టడీయింగ్. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ స్టేట్మెంట్ ఇచ్చింది, మేము చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని. కెనడా మా నెగోషియేటింగ్ పొజిషన్ బలపడుతుందని. కెనడా ఇప్పటికీ డీల్ కుదుర్చుకోలే. సో మన ఇండియా భారత ప్రభుత్వానికి కూడా అదే విజ్ఞప్తి చేస్తాను అలాంటి వాళ్ళం, అసలు వద్దయ్యా, అది అమెరికన్ సుప్రీంకోర్టు తేల్చేది, కాస్తంత ఓపిక పడదాం. ఏడాదిగా అమెరికాతో ట్రేడ్ డీల్ కుదరకపోతే కొంపలే మునగలేదు కదా, తలకిందులే కాలే కదా ప్రపంచం. జస్ట్ వెయిట్ ఫర్ ఫ్యూ వీక్స్, కొద్ది వారాలు ఆగితే అమెరికా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వస్తుంది. ఆ ఎందుకంటే ఆల్రెడీ మీకు ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి, జడ్జిమెంట్ రిజర్వ్ అయి ఉంది. సో జడ్జిమెంట్ వస్తే మన నెగోషియేటింగ్ పొజిషన్ బలపడుతుంది. అంటే మోడీ ప్రభుత్వం తొందరపడి ఆదరాబాదరాగా అమెరికా ట్రంప్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. మనం అనేక సార్లు ఆ ఒప్పందం ఎలా రాజీనో చెప్పారు. సో క్లియర్గా ఇప్పుడు నాలాంటి వాడికి అర్థమైంది కూడా, ప్రభుత్వానికి ఎందుకు అర్థం కాలేదో నాకు ఇప్పటికీ తెలియదు. నేను అనేక సార్లు చెప్పాను, లెట్ us వెయిట్, సిచ్యువేషన్ ఇస్ ఫ్లూయిడ్. ఇంకా బ్రెజిల్ ఒప్పందం కుదుర్చుకోలే, చైనా కుదుర్చుకోలే, కెనడా కుదుర్చుకోలే, చాలా దేశాలు ఇంకా పూర్తి స్థాయిలో ఒప్పందాలు కుదుర్చుకోలే. మనకేం కష్టం వచ్చింది? కాంట్ ఇండియా వెయిట్, మన బ్రెజిల్ కన్నా బలమైన కంట్రీ కాదా? సో అంటే మోడీ ప్రభుత్వం అంత తొందరపడి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పుడు ఏంటి, కెనడాకు నెగోషియేటింగ్ పొజిషన్, ఇప్పుడు కెనడా కానీ బ్రెజిల్ కానీ అంటే ఆల్రెడీ ఒప్పందం లేని వారికి ఇప్పుడు ఈ జడ్జిమెంట్తో ఎక్కలేని బలం వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తామనేది మనకు క్వశ్చన్ మార్క్, ఆల్రెడీ చేసి కూర్చున్నాం మనం. ఇప్పుడు అందువల్ల ఈ ట్రేడ్ డీల్స్ ఏమవుతుంది అనేది చూడాలి. యూరోపియన్ యూనియన్ కాషియస్గా రియాక్ట్ అయింది. యూకే మేము అమెరికాతో కలిసి పనిచేస్తామని. ఖచ్చితంగా అన్ని దేశాలు కూడా దే విల్ స్టాండ్ టు ఆర్గ్యూ మోర్, నెగోషియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ట్రంప్కు జరిగిన ఎదురుదెబ్బ మామూలు ఎదురుదెబ్బ కాదు. ఎందుకంటే లీగల్గా చాలా పెద్ద ఎదురుదెబ్బ, పొలిటికల్గా కూడా ట్రంప్ క్లౌట్ అంతా దెబ్బతింటుంది. ఎందుకంటే లాస్ట్ 1 year నుంచి ట్రంప్ ఎంటైర్ ఎకనామిక్ ఎజెండా, దేశీయమైన అంతర్జాతీయమైన, బోత్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్, అంతా టారిఫ్ల చుట్టూ నడిచింది కదా. యుద్ధాలనే టారిఫ్లతో ఆపానన్నాడు. సో ఇప్పుడు ఆ టారిఫ్లను కొట్టేశారంటే ట్రంప్ వెన్నెముకను అమెరికన్ సుప్రీంకోర్టు విరక్కొట్టింది. సో ట్రంప్ ఈజ్ ఎట్ ద వీకెస్ట్ మూమెంట్ ఆఫ్ హిస్ హిస్టరీ. ఆల్రెడీ 40% లోపైన పాపులారిటీ రేటింగ్స్ పడిపోయినాయి. ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్స్ S&P 500, మీకు అమెరికన్ స్టాక్ మార్కెట్ చీర్ చేశాయి ఈ జడ్జిమెంట్ను. డెమోక్రట్లు ఉతికి ఆరేస్తున్నారు. సో కోర్టుల్లో కేసులు పెరిగిపోతున్నాయి. సో ఆల్ టైమ్ అటాక్ ట్రంప్ ఉన్న సమయం. అందువల్ల డెఫినెట్గా దీన్ని పార్ట్నర్ కంట్రీస్ విల్ యూజ్ ఇట్. అన్ఫార్చునేట్లీ మనలాంటి కంట్రీ, మన ప్రభుత్వం చేసిన తొందరపాటు వల్ల మన దేశం నష్టపోతుంది. లేకపోతే మనం ఇప్పుడు బ్రహ్మాండంగా ట్రంప్కు టర్మ్స్ మనమే డిక్టేట్ చేయొచ్చు. ఎందుకంటే ట్రంప్ ఇంత సెట్ బ్యాక్ వచ్చాక మీకు మన ఒప్పందం కుదుర్చుకోవడానికి మన నెగోషియేటింగ్ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది కదా క్రైసిస్లో ఎదుటి వ్యక్తి ఉన్నప్పుడు. సో బట్ వీ లాస్ దట్ ఆపర్చునిటీ. బట్ చూడాలి ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది అని. సో అందువల్ల డెఫినెట్గా ట్రేడ్ డీల్స్, గతంలో ట్రంప్ ప్రపంచాన్ని బెదిరించినంతగా బెదిరించగలడా అనేది క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోతుంది.